తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక సెక్స్ స్కాండల్‌కి సంబంధించిన వార్తలు దుమారం లేపుతున్నాయి. దీంట్లో ఇప్పుడు మాజీ జెడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్ ఒక యాక్టర్ అయితే, ఇక్కడి నుంచి బాంబేకి సంబంధించిన జిందాల్ గ్రూప్‌కి సంబంధించిన సజ్జన్ జిందాల్ కూడా దాంట్లో ఇంకొక యాక్టర్‌గా కనిపిస్తున్నారు. మధ్యలో మీడియేషన్ చేశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటుంది ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా వ్యవహరించారు ఆయన. అట్లాగే ఇప్పుడు కొన్ని ఈ వచ్చిన వార్తలన్నీ కూడా గతంలో విజయవాడ సిపిగా పనిచేసిన కాంతి రాణా టాటా, ఇంకా విశాల్ గున్ని, డీసీపీ విశాల్ గున్ని, వీళ్ళ వైపు వేళ్ళు చూపిస్తున్నాయి. అంటే కథ ఏంటంటే, క్లుప్తంగా చెప్పాలంటే, ఒక నటీమణిని, ఆమె కుటుంబాన్ని తీసుకొచ్చి విజయవాడ విటిపిఎస్ గెస్ట్ హౌస్ లో చిత్రహింసలు పెట్టి ఏదో కొన్ని తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించుకుని వాళ్ళ మీద కొన్ని కేసులు బనాయించి ఆమె మీద కేసులు బనాయించారు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే దీనికి నేపథ్యం ఏంటంటే, ఇప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ అన్న ఆయన ఆమెను ప్రేమించాడని, ఆమె ఇతను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది అనేది ఒక స్టోరీ నడుస్తుంది. దీనికి ప్యారలల్ గా బాంబేలో ఈ జత్వాని అనే యాక్ట్రెస్ ఇప్పుడు సజ్జన్ జిందాల్ కి దుబాయ్ లో తనకు పరిచయం అయ్యాడని, ఆయన తర్వాత వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని, ఆయన తనని రేప్ చేశాడని చెప్పేసి ఆ బాంబే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ కి సంబంధించి వాళ్ళు పట్టించుకోకపోతే ఆ కోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత ఆమె విత్డ్రా చేసుకుంది. ఆమె కోర్టుకు హాజరు కాలేదు, ఈ కేసు విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు ఒక మిస్టరీ ఏంటంటే, ఆమె విత్డ్రా చేసుకోవడానికి కారణాలు, ఇప్పుడు ఏమని ఆ ఫ్యామిలీని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు ఒత్తిడి చేయటము అనేది ఒక స్టోరీ నడుస్తుంది. ఎందుకంటే ఆ సజ్జన్ జిందాల్ కూడా ఇక్కడ కడపలో ఏదో స్టీల్ ఫ్యాక్టరీ పెడతానని వచ్చాడు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కలవటము, ఆ సందర్భంగా ఏర్పడిన పరిచయంతో ఇప్పుడు ఈ నటీమణి తనని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆమె గొడవ వదిలించమని చెప్పినట్టు అనేది ఒక స్టోరీ నడుస్తుంది. అంటే 2 ప్యారలల్ స్టోరీలు నడుస్తున్నాయి. వీటిలో ఏది కరెక్టా ఏది కాదా అనేది మళ్ళా పోలీసులు తేల్చాలి. అయితే ఇంత ఘోరంగా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వైసీపీలో అవినీతి అక్రమాలు వీటికి సంబంధించి వచ్చింది కాకుండా, ఇప్పుడు అటువైపు ఉత్తరాది నుంచి కూడా ఈ దువ్వాడ, అనంతబాబు వీళ్ళకి సంబంధించిన సెక్స్ స్కాండల్స్ బయటకు వస్తున్నాయి. వస్తున్న నేపథ్యంలో ఈ కొత్త స్టోరీ రావటంతో ఇది చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మనతో చర్చించడానికి ఐద్వా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి రమాదేవి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి అంశం మీద అసలు ఏంటి ఆ విశ్లేషణ తెలుసుకుందాం. నమస్కారం అండి రమాదేవి గారు. నమస్తే అండి. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఈ స్టోరీ మీరు కూడా చూసే ఉంటారు. నిన్నటి నుంచి మొత్తంగా కూడా మీడియాలో ఈ స్టోరీ ప్యారలల్ స్టోరీ స్ప్రెడ్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మీ ఫైండింగ్స్ ఏంటండి? మీ దగ్గర ఉన్న సమాచారం కానీ ఇప్పటి వరకు మీరు దీనికి సంబంధించి ఉన్న సమాచారం. పత్రికల్లో వచ్చిన కథనాలు తప్ప అదనంగా ఏమీ దీని గురించి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే అమ్మాయిని తీసుకొచ్చారు, అమ్మాయిని హెరాస్ చేశారు, అమ్మాయి మీద కేసు పెట్టారు అనేది ఎక్కడ ఆ రోజు పత్రికల్లో రాదు. అంటే జనరల్ క్రైమ్ స్టోరీస్, క్రైమ్ రిపోర్టర్స్ ఉంటారు. క్రైమ్ రిపోర్టర్స్ ఆ రోజు కోర్టుకు వచ్చినటువంటి కేసు ఏమిటి అనేది చూసి ఖచ్చితంగా వాటిని రిపోర్ట్ చేస్తారు. ఇందులో మనం ఇతర పత్రికలు చూస్తే, ఇంగ్లీష్ మీడియాని మనం చూస్తే, అది బాంబేలో ఒక కేసు ఈఎంఐ ఫైల్ చేసినట్లు, అది ఈఎంఐ కోర్టుకి హాజరై సాక్ష్యం ఇవ్వనందున, పోలీసులు విచారణలో కూడా వేరే సాక్ష్యాలు తేలినందున ఆ కేసుని క్లోజ్ చేస్తున్నట్లు కోర్టు ఆర్డర్ ఇచ్చినట్లు అది పత్రికల్లో రిపోర్ట్ అయింది. అంటే ఒక ప్రశ్న ఇక్కడ మనందరికీ రైజ్ అయ్యేది ఏంటి అంటే, ఒక సినీ యాక్టర్ కి సంబంధించినటువంటి విషయము, ఒక నాయకుడి కుమారుడికి సంబంధించినటువంటి విషయము వచ్చినప్పుడు అది చీటింగే. ఎందుకంటే అందులో యాక్చువల్ గా వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు కానీ, లేకపోతే పెళ్లి చేసుకోమని అడిగినట్లు కానీ ఇలాంటివి ఏం లేవు. ఇట్స్ జస్ట్ చీటింగ్. ఈ చీటింగ్ సంబంధించి అయినా ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని ఒక సినీ యాక్టర్ గా ఉన్నటువంటి అమ్మాయి చీట్ చేసింది, వాళ్ళ ఫ్యామిలీ చీట్ చేసింది. అతను మాత్రమే కాదు, ఇంకొక ఇద్దరిని కూడా కలిపి చీట్ చేసినట్టు ఒక డాక్యుమెంట్ లేదా సంతకాలు పెట్టించుకున్నట్లు ఇట్లాంటి స్టోరీ దానిలో వచ్చినటువంటి కథనంలో ఉంది. అలాంటప్పుడు లోకల్ రిపోర్టర్స్ ఎందుకు ఇది రిపోర్ట్ చేయలేదు? ఇది
అంటే కావాలని దీన్ని ఏమైనా వార్తల్లో రాకుండా చూసుకున్నారా? ఇది మనకు తెలియదు. కానీ ఏమనిపిస్తుంది, ఏ వార్తలు వడ్డించాలో, ఏ వార్తలు చాప కిందకి నెట్టేయాలో ఈరోజు మీడియా ఆరితేరిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మనము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్, ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఒక అమ్మాయి అతని మీద కంప్లైంట్ ఇచ్చింది. అది డే టు డే ఇష్యూ అయింది. ఆ తర్వాత అమ్మాయి నోరు పోయించారు. అమ్మాయి నోరు పోయించిన తర్వాత ఎక్కడా కూడా ఏమైంది ఆ కేసు అనేది మనకెక్కడ మీడియాలో కనిపించదు. అంటే మీడియానే కావాలని మీడియాని ఉపయోగించుకుంటారు. ఎవరైతే రంజన్ ని లొంగ తీసుకుని రంజన్ చేత తమకు అనుకూలమైనటువంటి తీర్పులు ఇప్పించాలనుకున్నారో వాళ్ళు నిజంగా విక్టిమ్ అయి కూడా ఉండొచ్చు. అమ్మాయి వస్తుందా ఆ విక్టిమ్ మామూలు సందర్భాల్లో వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఒక వ్యక్తి మీదకి ఉసుగొలు కాల్సి వస్తే అలాంటి కేసులు కావాలని పత్రికల్లో వస్తాయి. అంటే అలాంటి వాళ్ళు పత్రికల్ని కూడా మీడియాని కూడా మేనేజ్ చేస్తారు అనేది మనకు అలాంటి ఘటనలు చూసినప్పుడు మనకు అర్థం. సో ఈరోజు ఈ నేపథ్యాన్ని మనం ఆలోచించాల్సిన నేపథ్యం ఏమిటి అని చెప్పేసి అంటే, ఈరోజు ఇలాంటి స్టోరీ ఒకటి బయటకు వచ్చిన తర్వాత ఈ స్టోరీ నిజంగా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? బాధిత కుటుంబాల వాళ్ళు రాలా. పరిశోధన చేశారా? ఎందుకు చేశారు ఈ పరిశోధన? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఒక సందేహం వస్తుంది. మేము మహిళా సంఘాలుగా ఆందోళన పడేటటువంటి విషయం ఏమిటి అని చెప్పేసి అన్నట్లయితే, ఎవరు వ్యక్తుల్ని అప్రదిష్ట పాలు చేసేటటువంటి పేరిటో లేకపోతే కక్ష తీర్చుకునేటటువంటి పేరిటో ఇలాంటి కథనాలని ముందుకు తీసుకురావడమా, లేకపోతే ఆడపిల్లల్ని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే దానికి ప్రయత్నం చేసేటటువంటి దాన్ని అరికట్ట. ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది నేను ఉదయం వార్త చూడగానే అనుకున్నటువంటి అంశం. మనము చాలా విషయాలు ఇలాంటివి ఇంతకు ముందు మనం ఒక డిఎస్పి ఎంపీ అయినటువంటి అతను చాలా వల్గర్ సంభాషణ జరిగింది. ఈ వల్గర్ సంభాషణ జరిగినప్పుడు ఇది మీడియాలో వచ్చినప్పుడు దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము మహిళా సంఘాలు కోరాం. అంతకుముందు ఒక మినిస్టర్ ఎమ్మెల్యే ఆయన ఆడపిల్లలతో అసభ్యంగా మాట్లాడటాన్ని, సెక్షువల్ గా మాట్లాడటం ఆడియోలో వచ్చింది. దీని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని అనుకున్నాం, అడిగాం. మేము రిక్వెస్ట్ చేస్తా ఉంది పదే పదే ప్రభుత్వాన్ని, ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కొన్ని స్టాండింగ్ ఆర్డర్స్ ఉండాలి, స్టాండింగ్ ప్రొసీజర్స్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ అనేది లేదు పోలీస్ యంత్రాంగం అనేది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దానికి అనుగుణంగా వ్యవహరించే బాధ్యత ఉండాలి. కానీ ఇప్పుడు మనకేమవుతుంది, పాలిటీషియన్స్ ఏమి చెప్తే దాన్ని నడిపించేటటువంటి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ని మనం తయారు చేస్తాం. ఈ కేసులో ఇంకో విషయం కూడా మీ దృష్టికి తెస్తానండి. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఆ కేసుకు సంబంధించి. అప్పుడు కూడా దాని మీద పెద్దగా ఈ వార్త ఏం రాలేదు. నిజానికి ఇది అప్పుడు కూడా సేమ్ పర్సన్ ఉన్నా సరే, హై ప్రొఫైల్ పర్సన్ ఉన్నా వార్త రాలేదు. రెండో విషయం ఏంటంటే ఆ అమ్మాయిని ఫ్యామిలీని తీసుకొచ్చి టార్చర్ చేసింది ఎక్కడంటే వీటీపీఎస్ గెస్ట్ హౌస్. అంటే ప్రభుత్వానికి అది ప్రభుత్వ రంగ సంస్థ, దాని గెస్ట్ హౌస్ లోకి ఎవరైనా వెళ్ళినా చేసిన ఎంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు దాన్ని వీళ్ళని అనుమతించితే ఏ ప్రమాదం ఏర్పడుతుంది అనేది అధికారులకు కూడా భయం భక్తి ఏమి లేకుండా పోయింది. ముఖ్యంగా బాంబే నుంచి డైరెక్ట్ గా వాళ్ళని లిఫ్ట్ చేసుకొచ్చి ఏదో టెర్రరిస్టులను తీసుకొచ్చినట్టు చేశారంటే అసలు దీనికి ఏం చెప్పుకోవాలి, వ్యవస్థ ఎట్లా ఉంది అనుకోవాలి. అందుకని నేను అడిగేది ఏమిటి అని చెప్పేసి అంటే, ఇలాంటివి వచ్చినప్పుడు సెన్సిటివ్ గవర్నమెంట్ ఏదైనా చేయాల్సింది ఏంటి అని చెప్పేసి అంటే దీని లోతుపాతల్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుంది, ఏం జరిగింది, మనము ఆ విక్టిమ్ ఎవరైతే అనుకుంటున్నారో విక్టిమ్ ని తీసుకొచ్చి టార్చర్ చేశారు, ఇక్కడ తప్పుడు కాగితాల మీద సంతకాలు పెట్టించారు, ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఆ తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ రావడానికి జిందాల్ కుటుంబానికి లింక్ ఉంది. మార్చిలో వాస్తవానికి ఇక్కడ ఫిబ్రవరిలో అమ్మాయి మీద కేసు ఫైల్ అయింది, మార్చిలో కోర్టులో క్లోజ్ అయింది కేసు.
కాబట్టి ఈ అమ్మాయి ఆ కేసు వెనక్కి తీసుకోవడానికి సిద్ధపడిన తర్వాతనే ఇక్కడ ఆ అమ్మాయికి బెయిల్ వచ్చింది అనేది స్టోరీ. సో ఈ స్టోరీ నిజమైనప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఎయిదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇలాంటి కేసులు వచ్చినప్పుడు, ఇలాంటి కేసులు ఇది మాత్రమే కాదండి, మనకి మీకు గుర్తుంటుంది హైదరాబాద్ లో క్యాస్ట్ వచ్చిన పేరిట ఆ అమ్మాయి నడి రోడ్డు మీద వచ్చి కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది సినిమా ఫీల్డ్ లో అనేటటువంటిది మనందరి దృష్టికి వచ్చింది. బట్ యాక్షన్ ఏంటి అని చెప్పేసి చూస్తే యాక్షన్ ఉండాల్సినంత పద్ధతిలో అంటే మలయాళం ఫిల్మ్ ఫీల్డ్ అయితే కనీసం రిపోర్ట్ బయటకు వచ్చిందండి, ఇక్కడ రిపోర్ట్ కూడా బయటకు రాలేదు. యాక్చువల్గా మనం అక్కడ ఒక రిటైర్డ్ జడ్జి నాయకత్వంలో ఒక కమిటీ వేయడం అనేది మనందరం స్వాగతించాల్సిన విషయం. అంతేకాదు బహుశా నాకు తెలిసి ఇతర ఎక్కడ సినిమా ఫీల్డ్ లో సినిమా ఉమెన్ కలెక్టివ్ అనేటటువంటిది ఏర్పడలా. బట్ కేరళ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నటువంటి మహిళలందరూ కలిసి ఒక ఉమెన్ కలెక్టివ్ పెట్టుకోవడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయదగింది. ఈ ఉమెన్ కలెక్టివ్ పెట్టుకోవడం ద్వారా కొంతమంది అయినా తమ వాయిస్ ని రైజ్ చేయగలిగే ఒక వాతావరణం ఏర్పడింది. ఇది అక్కడ మాత్రమే కాదు, దేశమంతా అన్ని చోట్ల పెట్టగలిగితేనే అది సినిమా ఫీల్డ్ లో ఉమెన్ కానీ ఇంకొక ఫీల్డ్ లో ఉన్న ఉమెన్ కానీ. ఇంకో ఫీల్డ్ అని ఎందుకు చెప్తున్నానంటే సినిమా ఫీల్డ్ అనేదేమో యాక్చువల్ గా ఇలాంటి వాటికి చాలా స్కోప్ ఉండేటటువంటిది. బట్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ మాత్రమే కాదు, మనం చూసినట్టయితే హాస్టల్స్ లో పిల్లల్ని టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యం మనం స్టోరీస్ వింటున్నాము. కొన్ని హాస్టల్స్ లో ఈవెన్ ఇన్ విజయవాడ ఆయేషా మేరా కేసు మనం చూసాం కదా. ఆయేషా మేరా కేసులో ఆ హాస్టల్ వార్డెన్కి నియర్ లింక్ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ప్రమేయం ఉంది కాబట్టి ఆ సాక్ష్యాలన్నింటినీ చెరిపివేశారు అనేటటువంటిది మనం అందరం కూడా జరిగిన ఘటనలన్నింటినీ కూడా మనల్ని అలా నమ్మేట్లు చేస్తారు. అలాగే ఇప్పుడు కలకత్తా ఇన్సిడెంట్ మనం చూస్తే డాక్టర్స్ ప్రొఫెషన్ లో ఇలాంటిది మనం జనరల్ గా ఎక్స్పెక్ట్ చేయము. బట్ అవి కూడా మనకు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇది మన తిరుపతిలో డాక్టర్ శిల్ప అనేటటువంటి అమ్మాయి అక్కడ హెచ్ఓడి చేస్తున్నటువంటి వేధింపుల్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి అనేటటువంటి అమ్మాయి అయితే చాలా క్లియర్ గా ఏం జరిగింది అనేటటువంటి తన డైరీలో కూడా రాసింది. ఇప్పుడు కలకత్తాలో ఉన్నటువంటి ఆర్జేకర్ హాస్పిటల్లో అయితే చాలా క్లియర్ గా ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాలే దీంతో కొల్యూడ్ అయి ఉన్నాడు, ఈ క్రైమ్ తో కొల్యూడ్ అయి ఉన్నాడు అనే దానికి అనేక ఆధారాలు దొరుకుతా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కేసుల్లో వృత్తిపరమైనటువంటి మహిళలకు రక్షణ కల్పించడానికి ఎప్పుడో భన్వరీదేవి కేసు నేపథ్యంలోనే విశాఖ గైడ్ లైన్స్ పేరిట ఒక చట్టం కూడా వచ్చింది. వర్క్ ప్లేస్ లో ఉమెన్ కి ప్రొటెక్షన్ ఉండేటటువంటి పద్ధతుల్లో ప్రతి చోట ఇంటర్నల్ కమిటీస్ కంప్లైంట్ కమిటీస్ ఉండాలి అని. కానీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ లేకపోవడం అనేటటువంటి దాని మూలంగా ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఏ వార్త నిజం ఏ వార్త అబద్ధం అనేటటువంటిది మనం చెప్పలేము. కానీ ఈ రోజు సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నది ఏంటి, వాళ్ళకి ఛాన్సెస్ రావాలి అంటే దర్శకులో లేకపోతే నిర్మాతలో లేకపోతే ఈ సినీ హీరోలో లేకపోతే సినిమా ఫీల్డ్ కంట్రోల్ చేసేటటువంటి డబ్బున్న పెద్ద మనుషులో ఇలాంటి వాళ్ళ యొక్క కనుసన్నల్లో ఉంటే తప్ప, వాళ్ళ యొక్క అంబిషన్స్ తీర్స్తే తప్ప, వాళ్ళ యొక్క లస్ట్ కి అనుగుణంగా వ్యవహరిస్తే తప్ప వాళ్ళ ఛాన్సెస్ పొందే పరిస్థితి లేదు అనేటటువంటిది ఇవాళ కేరళ చలనచిత్ర మండలి అధ్యక్షుడే రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసాము. అంటే అధ్యక్షుడు లాంటి వాడు ఆ పని చేస్తే, ఇంతకుముందు మీడియాలో కూడా మీకు గుర్తుంటుంటే లిఫ్ట్ లో ఢిల్లీలో ఆ రోజుకి ప్రామినెంట్ మీడియా ఎడిటర్, ఆ మీడియా ఎడిటరే అందులో వర్క్ చేస్తున్నటువంటి అమ్మాయి మీద సెక్షువల్ గా బిహేవ్ చేశాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే చాలా పెద్ద సంచలనం. అంటే నెవర్ ఎక్స్పెక్ట్ అన్నమాట. మనం సమాజంలో పెద్ద మనుషులుగా ఉన్నవాళ్ళు, సమాజంలో గుర్తింపు తగిన ఉన్నవాళ్ళు ఆడపిల్లల ఎడలు ఎలా వ్యవహరిస్తారు. అంటే ఈ కేసులో ఏం జరుగుతుందంటేనండి, ఇప్పుడు ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రెండు ఫ్యామిలీస్, అక్కడ జిందాల్దేమో నేషనల్ లెవెల్, ఇక్కడ ఇతనేమో లోకల్ లెవెల్. ఇతన్ని వీళ్ళు ఆ కేసులో ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడ లోకల్ లీడర్ని ఉపయోగించుకున్నారా, లేదంటే ఇప్పుడు అమ్మాయి ఒకవేళ అమ్మాయిదే తప్పని అనుకుందాం, అమ్మాయే వీళ్ళని ఏదో బుట్టలో వేసిందో వల్ల వేసిందో మామూలుగా పదాలు వాడుతూ ఉంటాం కదా,
వేసింది అనుకున్నా సరే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ అనధికారికంగా పెట్టి టార్చర్ చేయటం అనేది అది చాలా ఘోరం కదండి. ఇప్పుడు అంటే ఇది ఈ కేసు డిఫరెంట్ గా డిఫరెంట్ గా కనపడుతుంది. ఇప్పుడు మీరు కేసుల్లో మేము అడిగేది ఏమిటి అంటే, మీరు ఇలాంటివి సుమోటోగానే విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది అని. ఎందుకు అని అంటే, నిన్న జరిగింది ఇవాళ జరగకూడదు అనేటటువంటి హామీ ఏం లేదు. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ యొక్క ప్రయోజనాలు నెరవేర్చడానికి అనుకుందాం. ఇల్లీగల్ కస్టడీ అంటే అదే కదా. ఇవాళ సాధారణమైనటువంటి మనిషి వెళ్ళి నాకు ఈ కంప్లైంట్ ఉంది అని పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తే డబ్బులు లేకుండా అసలు కాగితం మీద పెన్ను పెట్టే పరిస్థితి లేదని మీరు ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు. ఈ రోజు ఏమన్నా మారిందా అంటే మారలేదు, ఆ పరిస్థితి కంటిన్యూ అవుతుంది. అలాంటి నేపథ్యంలో ఒక వైఫ్ హస్బెండ్ సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, మీ దగ్గర పెట్టుకుని కాస్త భయం చెప్పండి అన్నా పోలీసులు ఏం చెప్తున్నారంటే అబ్బాయి చట్టం ఒప్పుకోదు, కాబట్టి మేము కేసు కట్టి అతన్ని లీగల్ గా వ్యవహరించాల్సిందే అని చెప్తారు కదా పోలీస్ ఆఫీసర్స్. మరి ఇల్లీగల్ కస్టడీలో ఇన్ని రోజులు ఇల్లీగల్ కస్టడీలో ఎలా పెట్టుకున్నారు? ఈ పెట్టుకున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే వాళ్ళని BTPS గెస్ట్ హౌస్ మీద జరిగిందా లేదా, ఈ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వానికి? లేదు ఆ అమ్మాయి తర్వాత ఏమైంది? ఆ కేసు చిట్టింగ్ కేసు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారా? దాన్ని ఎత్తేసారా? కేసు నడుస్తుందా? ఆ విక్టిమ్ కి ఏమైనా అటు మహారాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, మా రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది, నీకు జరిగిన అన్యాయం ఏమైనా ఉంటే చెప్పు అని చెప్పేసి అడిగేటటువంటి పరిస్థితి ఏమైనా మన ప్రభుత్వాలకు ఉన్నదా అంటే లేదు. అంటే ప్రభుత్వాలు అనేటటువంటివి ఒక మాటలో చెప్పాలి అని చెప్పేసి అంటే ఇలాంటి స్కాండల్స్ వాళ్ళకి అనుకూలంగా ప్రచారం చేసుకునే దానికి అవకాశం ఇవ్వడం తప్ప దాని మీద యాక్షన్ తీసుకునే దానికి ఇక్కడ విజయవాడ సిపి కూడా ఈ విషయంలో ఇప్పుడు ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము చర్య తీసుకుంటాం అన్నట్లే మాట్లాడుతున్నారండి. అంటే ప్రస్తుతం ఇప్పటి వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే పాత సిపి తప్పు చేశాడు. సుప్రీంకోర్టు ఎవరు కంప్లైంట్ ఇస్తే సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించడం. ఎందుకు విచారణ ప్రారంభించింది అని చెప్పేసి అంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఒక మెడికల్ కాలేజీలో చదివేటటువంటి స్టూడెంట్ డ్యూటీ టైంలో దారుణంగా హత్య చేయబడింది, దాన్ని దాచడానికి ప్రయత్నం చేశారు అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దాని ఫలితంగా సుప్రీంకోర్టు తీసుకుంది. నీ దగ్గర ఒక క్రైమ్ జరిగి ఎప్పుడైంది? ఇది 24 ఫిబ్రవరి జరిగి ఇది ఎంతో మరీ దూరం కూడా అవ్వాల. మీరు ఎన్నికల్లో పాల్గొన్నారు, ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటిది రేపు ఇంకొక అమ్మాయి మీద కూడా ఇలాంటి దాడి జరగదా? ఇలాంటి అబద్ధం కేసులు పెట్టరా? ఇలా నోరు మూయించరా బాధితుల్ని? ఈ రకమైనటువంటిది ఏ పోలీస్ చేసినా ఆ పోలీస్ మీద యాక్షన్ ఉంటుంది. అది మాకు అనుకూలరో వ్యతిరేకరో అనేటటువంటి దాన్ని బట్టి కాదు. ఎనీ యాక్షన్ గవర్నమెంట్ దృష్టిలోకి వస్తే పోలీస్కి ఏముందండి, ఎవరైనా కంప్లైంట్ చేయడమే కాదండి, వాళ్ళకి ఏ రూపంలో సమాచారం వచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. బట్ ఆ బాధ్యత నెరవేర్చే అంత బరువు ఈ రోజు పోలీస్ శాఖ నెత్తికెత్తుకునే పరిస్థితుల్లో ఉందా అంటే లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక ట్రైల్ చేయాల్సినటువంటి హోమ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్. ఈ కేసు ఎట్లా తయారైందంటే ఇప్పుడు తెలుగుదేశానికి లేకపోతే చంద్రబాబు నాయుడుకి జగన్ కి మధ్యలో ఒక ఫైటింగ్, లేదంటే వైసీపీకి తెలుగుదేశంకి మధ్యలో ఇది ఒక పొలిటికల్ గా ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఒక సాధనంగా తయారైంది. కానీ ఒక అరాచకంగా జరిగింది ఈ సంఘటన. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇట్లా టార్చర్ చేశారు. ఒక రకంగా ఏంటంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టలే, ఎక్కడో గెస్ట్ హౌస్ లో పెట్టి టార్చర్ చేసి కేసు విత్డ్రా చేయించారు. అంటే ఇక్కడ కేసు ఎప్పుడు కొట్టేశారంటే ఈ డేట్లు చూస్తే ఇక్కడ ఫిబ్రవరిలో జరిగింది, అక్కడ మార్చిలోనే ఇప్పుడు ఆమె బాంబేలో సజ్జన్ జిందాల్ మీద కేసు మనకి స్థూలంగా అనుమానం వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ కేసుని తిరగదోడాలి అంటే తిరగదోడొచ్చు. అది ఏంటంటే ఆ అమ్మాయి ఏదంటే ఇంకా ఈ గొడవ ఎందుకులే మనం న్యూసెన్స్ లో అని చెప్పి ఆమె తప్పించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడేమో కేవలం అది రాజకీయ ప్రతీకారానికి, ఒక ప్రచారానికి ఈ పార్టీ ఆ పార్టీ తరఫున ఉపయోగించుకుంటున్నారు. కానీ నిజంగా ఇప్పుడు దానికి న్యాయం జరగాలి అంటే ఇక మీపోటి మహిళా సంఘాల వాళ్ళు ఎవరన్నా జోక్యం చేసుకుంటే తప్ప ఆ కేసులో నిజంగా బయటకు వచ్చే అవకాశం కనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మహిళా సంఘం కూడా పోయినసారి బయాస్డ్ గా ఇవాళ టీవీ చర్చలు కూడా చూశాను నేను. అందరూ ఎట్లా ఉందంటే ఈ ఛానల్స్ లో ఒక రకంగా, ఆ ఛానల్స్ లో ఒక రకంగా, ఇందాక మీరు చెప్పినట్టు మీడియా బయాస్ అయిపోయింది. ఇప్పుడు ఆ మహిళా సంఘం పోయినసారి ఏం చేసిందో నాకు తెలియదు. అసలు ఇప్పటికి అసలు మహిళా సంఘం మహిళా కమిషన్ ఉందో లేదో ఇప్పుడు నాకు తెలియదు.
పోయినసారి మహిళా కమిషన్ చాలా బయాస్డ్ గా బిహేవ్ చేస్తుందని వీళ్ళందరూ కూడా తెలుస్తారు. మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది, సిపి ఎందుకు అట్లా బిహేవ్ చేశారు? ఇప్పుడు మేము యాక్చువల్ గా హోమ్ మినిస్టర్ గారికి మహిళా సంఘం తరపు నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు శాంతి ఇష్యూ చాలా పెద్ద ఎత్తున టీవీలో డిబేట్స్ జరుగుతున్నప్పుడు మేము అడిగింది ఏమిటి అంటే హోంశాఖ నుంచి ఈ రకమైనటువంటి చర్చలు నాట్ యాక్సెప్టెడ్. మనం ఏమంటున్నాము, ఎవరైనా సరే ఒక విక్టిమ్ మాత్రమే కాదు, ఒక ఉమెన్, ఒక ఇండిపెండెంట్ పర్సన్ యొక్క సెక్షువల్ రిలేషన్స్ ని పబ్లిక్ డిస్కస్ చేయడం అనేది ఇట్ ఈస్ అగెనిస్ట్ టు ద యాక్ట్. ఎవరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం. ఇలాంటి వాటి మీద మీరు యాక్షన్ తీసుకోండి అంటే నేను కూడా బాధితురాలనే అన్నారు హోమ్ మినిస్ట్రెస్. మేము కూడా బాధితులమే, అందరం బాధితులమే. ఏ ఒక్కరు ఇళ్లలో ఉండే ఏ ఒక్క మహిళ, బయటకు వచ్చే ఏ ఒక్క మహిళ ఈ విషయంలో బాధితులుగా ఉండకుండా ఉండే ఛాన్సే లేదనేది నేను చెప్పాను. అందుకోసమే ఉమెన్ డిగ్నిటీని కాపాడాలి అనేది మన కాన్స్టిట్యూషన్ లో మనం పెట్టుకున్నది. వాస్తవంగా 1950 కాన్స్టిట్యూషన్ లో లేదు ఇది, కానీ ఇన్ 42 అమెండ్మెంట్ మనం రాజ్యాంగాన్ని చేసుకున్నటువంటి అమెండ్మెంట్ లో ప్రత్యేకంగా చెప్పబడింది ఏమిటి అంటే ఉమెన్ డిగ్నిటీకి భంగకరంగా వ్యవహరించేటటువంటి మీడియా డిస్కషన్స్ కానీ, కథనాలు కానీ, లేకపోతే ఆమెని పబ్లిసైజ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకూడదు. ఇది మన కాన్స్టిట్యూషన్ లో పెట్టుకున్నది. అందువల్లనే ఎవరైనా విక్టిమ్ గర్ల్ పేరు పెట్టద్దు, ఫోటో పెట్టద్దు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాము. కానీ ఒక ఉమెన్ క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తూ రోజు తరబడి చర్చలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని మేము అడుగుతున్నాం. ఎందుకు అంటే సత్యనారాయణ గారు ఈ రోజు ఆ పార్టీ ఈ పార్టీ అనే దాంతో నిమిత్తం లేకుండా అధికార పక్షంలో ఉండేటటువంటి పార్టీల్లో నేను ఇంతకుముందు చెప్పాను, ఒక పాపులర్ మీడియా అధినేత ఎలా సెక్షువల్ హెరాస్మెంట్ పూనుకున్నాడు అనేది. పాపులర్ హీరోస్ అండి, పాపులర్ హీరోస్ కూడా అలాంటి చరిత్రలు ఉంది. ఈ రోజు ఒక పొలిటీషియన్ మీద మీరు ఎంక్వైరీ చేస్తే రేపు పోలీస్ వాళ్ళు ఇంకొక పొలిటీషియన్ మీద కూడా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది, ఇంకో అధికారి మీద కూడా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళని వాళ్ళు దాచుకోవాలి అంటే ఊరికే ఇలా బురద చల్లుకుంటూ ఉంటారు. దేని మీద కూడా విచారణ చేయడం అనేటటువంటిది వాళ్ళ ఉద్దేశం కాదు. ఈ రోజు ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మేము అడిగినటువంటి అనేక అంశాల మీద ఇవాళ సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ ఇచ్చామండి. ఈవెన్ బృందాకరత్ మీద చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఖండిస్తూ కేసు ఫైల్ చేయమని చెప్పేసి ఇచ్చాము, నో యాక్షన్. మా మీద, దేవి మీద, అలాగే మా మహిళా సంఘం కార్యకర్త మీద అతనెవరు వర్మ, పాపులర్ డైరెక్టర్ కదా, వర్మ చేసినటువంటి కామెంట్ మీద మేము కేసు ఇచ్చాము, ఎఫ్ఐఆర్ నమోదైంది, నో ఎంక్వైరీ, నో చార్జ్ షీట్, అరెస్ట్ చేయరు. ఎందుకని ప్రభుత్వాలు అంటే either that government or this government. ఈ దిస్ గవర్నమెంట్ నేను ఎందుకు అంటున్నానంటే అధికారంలోకి వచ్చాము, వచ్చిన తర్వాత మందరినటువంటి పద్ధతిని చూపించాలా అని మేము అడుగుతున్నాం. తిరువురులో ఒక పోలీస్ ఆఫీసరు వారం రోజుల క్రితము ఆమెకి ఒక తల్లి కంప్లైంట్ చేసింది, నా బిడ్డ మీద హెరాస్మెంట్ జరుగుతుంది అని. ఆ తర్వాత ఆ అమ్మాయిని ముగ్గురు కలిసి రేప్ చేశారు. పోలీస్ మీద కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకు చేయదు గవర్నమెంట్ అని అడుగుతున్నాను. ఇది మేము వైసీపీ గవర్నమెంట్ కూడా అడిగాము. ఒక్కటంటే ఒక్క పోలీస్ ఆఫీసర్ మీదైనా సరిగ్గా వ్యవహరించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ మీద మీరు కేసు ఫైల్ చేస్తున్నారా? ఈ విషయంలో కూడా నేనేమంటాను అని చెప్పేసి అంటే అందరూ టాటా కావచ్చు, ఇంకొక పెద్ద అధికారి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ నిజంగానే ఉండుంటుంది కదా, వాళ్ళ మూమెంట్ రిజిస్టర్ ఉండాలి, వాళ్ళు వెళ్ళారా, తీసుకొచ్చారా, వాళ్ళ ప్రయాణాలు ఎవరైనా చేశారా? ఒకవేళ చేస్తే మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కదా. ఇంకొక పోలీస్ ఆఫీసర్, మీ దగ్గర ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్, ఈ రోజు మీ కింద పనిచేయాల్సిన పోలీస్ ఆఫీసరు ఎవరో ఒకరు డబ్బులు ఇస్తేనో లేకపోతే వాళ్ళ పలుకుబడి ఉపయోగిస్తేనో అక్రమంగా వ్యవహరించడం అనేది తగ్గిపోయేది. అప్పుడు కదా సాధారణమైనటువంటి మహిళలకి ఒక ధైర్యం వచ్చేది. నేను నిజాన్ని చెప్తే, నేను ధైర్యంగా నిలబడితే నాకు రక్షణ ఇస్తుంది గవర్నమెంట్ అని. ఈ రక్షణ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ తనదైన పద్ధతుల్లో మేము మహిళా సంఘాలము అడగడము, చేయడము, చాలా పెద్ద యాక్టివిటీ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమంటాము చెవిటి తనాన్ని నటిస్తారనమాట. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అబ్జెక్షనబుల్ మ్యాటర్ ఏదైతే ఉందో, సెక్షువల్ వీడియోస్ ఏవైతే ఉందో, వీటిని అరికట్టడానికి ఎందుకు సైబర్ క్రైమ్ అని బలపరచరు అని మేము అడుగుతున్నాం. సైబర్ క్రైమ్ విభాగంలో నైపుణ్యం ఉన్నటువంటి ఆఫీసరే లేకపోతే మీరేం విచారిస్తారు, మీరేం చేయగలరు అని మేము అడుగుతున్నాం.
ఇది మేము జగన్ ప్రభుత్వానికి అఫ్ కోర్స్ జగన్ ఏనాడు మాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు అనుకోండి. ఆ రోజు ఉన్నటువంటి డీజీపీకి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మేము మెయిల్ లో పంపించాము, ఇతర అందుబాటులో ఉన్న మినిస్టర్స్ కి ఇచ్చాము, పోలీస్ కమిషనర్స్ కి ఇచ్చాము, ఇలాంటివి మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కేసులో ఇంకోటి కనపడుతుంది ఏంటంటేనండి, ఇప్పుడు పోలీస్ అధికారులు హుటాహుటిన విమానంలో పోయి ఆ ఫ్యామిలీని తీసుకొచ్చారు. అసలు వాళ్ళకి ఆ విమానం టికెట్లు ఎవరు బుక్ చేశారు అంటే ఏదైనా వారంటీ ఇస్తారు. మనకి తెలిసిన నాలెడ్జ్ వరకు నేను అడిగేది కూడా అదేనండి. ఇవాళ గవర్నమెంట్ మీలాంటి వాళ్ళు చూసి దీని ఏదో యూట్యూబ్ లో ఒక లైవ్ డిస్కషన్ పెట్టారు. ఓకే, ఇది మీరు వాళ్ళకి హోమ్ మినిస్ట్రీ కూడా ట్యాగ్ చేయొచ్చు అనుకోండి, ట్యాగ్ చేస్తారు. నేను ఉదయం నుంచి కూడా కొన్ని టీవీ డిస్కషన్స్ చూసానండి. చూస్తే అవన్నీ ఎట్లున్నాయంటే బయాస్డ్ గా ఉన్నాయి. వీళ్ళని ఇప్పుడు జగన్ తిట్టడానికో లేకపోతే వైసీపీని తిట్టడానికో లేకపోతే దానికి ఇప్పుడు అంటే సాధనం చేసుకుంటున్నారండి. మీరు దీన్ని రియల్ గా అర్థం చేసుకుంటే మహిళల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు టార్గెట్ చేసుకోవడం అనేది ఈ సమాజం యొక్క లక్ష్యం నుండి ఈ రోజు అత్యాచారాల గురించి ఆవేదన పడేటటువంటి ఏ ఒక్కరైనా నేను అడిగేది ఏంటంటే, నిజంగా మీరు ఆడపిల్లల ఏడల అత్యాచారాలు జరగడాన్ని మీరు ఖండిస్తున్నారు, బాధపడుతున్నారు, ఇలాంటి కల్చర్ పోవాలని కోరుకుంటున్నారు అంటే ఏ ఒక్క మహిళ మీద కూడా తప్పుడు పద్ధతుల్లో మాట్లాడేటటువంటి ధోరణి ఉంది చూడండి, అలాంటి దాన్ని మనం ఖండించాలి. నేను నిన్నెక్కడో చూసాను ఒక వీడియో, అమ్మాయి చెప్పింది, నన్ను ఇష్టం లేకుండా, నన్ను కానీ ఏ మహిళలైనా ఇష్టం లేకుండా ఎవరైనా బలాత్కారం చేస్తే అలాంటి వాటి మీద ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ తీసుకోవాలి. నాకు ఇష్టమై నేను వెళ్ళాను, దాన్ని ఒక స్టోరీ చేసి దాన్ని మీ వ్యూస్ పెంచుకోవడానికి, మీ బిజినెస్ పెంచుకోవడానికి చేయడం అనేది తప్ప ఒప్ప అనేటటువంటిది. ఇది కదా మనం ఆలోచించాల్సింది. మీరు చెప్తున్నారు ఉదయం నుంచి డిస్కషన్స్ నేనైతే ఫాలో అవ్వాలా. దీన్ని వైసీపీని తిట్టడానికో తెలుగుదేశాన్ని తిట్టడానికో ఉపయోగించుకుంటే ఉపయోగంలా. వైసీపీ పార్టీ కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత, వాళ్ళు మంత్రులు అయిన తర్వాత వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రకారం వ్యవహరించాల్సి. సో మీరు చట్టం ప్రకారం వ్యవహరించాల్సి వస్తే ఏం చేయాలో ఆలోచించండి. పత్రికల్లో కూడా దీనికి ప్రాధాన్యత రావాలి అని నేను అనుకుంటున్నాను. అంటే ఏ కేసుల్లో గత 5 ఏళ్ల చరిత్ర తీయండి, మీకు ఓపుకుంటే గత 10 ఏళ్ల చరిత్ర తీయండి. ఈ గత 5 ఏళ్లలో, గత 10 ఏళ్లలో ఏమి జరిగింది మహిళలకు రక్షణ కల్పించడం లేదు. రక్షణ కల్పించుకోకుండా ఈ రోజులాగా పొలిటీషియన్స్ కి ఉపయోగపడే పద్ధతుల్లో మహిళల్ని ఎలా యూజ్ చేశారు. మొన్న ఒక రిటైర్డ్ జడ్జి ఆయన కూడా ఈజ్ ఆల్సో ఎ విక్టిమ్. ఆయన టీవీలో మాట్లాడుతూ, డిస్కషన్ లో మాట్లాడుతూ, ఒక ఉమెన్ గురించి మాట్లాడుతూ, ఆయన ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ సభ్యుల్ని వీళ్ళందరినీ ఆకర్షించడానికి మహిళల్ని తీసుకువెళ్ళి ఉపయోగించింది ఫలానా అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి బురద చల్లేటటువంటి యాక్టివిటీ కాకుండా మేము అడుగుతున్నది ఏంటంటే, పొలిటీషియన్స్ కానీ అధికారులకు కానీ ఈ సమాజంలో ఆడపిల్లలు రక్షించబడాలి అంటే మోరల్ వాల్యూస్ ఉండాలి. మీరు చూస్తుంటారు కదా, ఎంపీల మీద రేప్ కేసులు ఉన్నాయి. ఎందుకు వాళ్ళకి మళ్ళీ తిరిగి టికెట్స్ ఇస్తున్నాయి ఆ పార్టీలు? ఎమ్మెల్యేల మీద సెక్షువల్ అబ్యూస్ రేప్ కేసెస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మనం మళ్ళీ ఇస్తాం. ఎస్, వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీకి ఎందుకు రావాలి? నిజంగా వాళ్ళు అమాయకులు, తప్పుడు పద్ధతిలో కేసులు పెట్టారంటే నీ పార్టీ సర్వీసెస్ ఉపయోగించుకో, కానీ పబ్లిక్ ఆఫీస్ లోకి ఎన్నికవడానికి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వర్మ కమిషన్ ఈ సిఫార్సు చెప్పిందండి. ఏమని చెప్పిందంటే, ఇలాంటి అక్యూజేషన్స్ వస్తే, ఇలాంటి క్రిమినల్ కేసెస్ వస్తే అలాంటి వాటికి ఆయా రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వడం అనేది నేరంగా ప్రకటించాలా, ఇవ్వకూడదు. ఆ రకమైనటువంటి ఆదేశాలని ఎలక్షన్ కమిషన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి, వీటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీటిని పట్టించుకుంటే కదా ఇష్టం వచ్చినట్లు. అక్కడ ఎవరో జిందాల్ అనేటటువంటి ఆయన మీద కేసు ఫైల్ అయింది. ఎప్పుడు ఫైల్ అయింది? 23లో ఫైల్ అయింది. ఎప్పుడు క్లోజ్ అయింది? 24 మార్చ్లో క్లోజ్ అయింది. ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగింది? 22 జనవరిలో జరిగింది ఇన్సిడెంట్. 23rd లో ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? అంత దీర్ఘకాలం ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇవి మనం చెప్పలేము. మన చట్టం ప్రకారము
అప్పుడు ఇచ్చినా 3 ఏళ్ల లోపు ఇచ్చినా సో క్రైమ్స్ విచారణ చేయాలా అనేది ఉంది. నిజంగా అమ్మాయి చెప్పేది నిజమైతే యాక్షన్ తీసుకోవాలా? లేదనుకుంటే క్లోజ్ చేయాలి. దీని వైపు జరగట్లేదు అనే దానికే నేను జస్టిస్ రంజన్ కేసుని ఇప్పుడు మీరు ఈ వదిలించి కేసు విషయంలో మీరు హోమ్ మినిస్టర్ గానీ సీఎం గానీ ఏమన్నా మీ సంఘం తరఫున ఏమన్నా అప్పీల్ చేస్తారా? అంటే మేము మిగతా సంఘాలతో కూడా ఒక ఐక్యవేదిక నడుస్తుంది. అవన్నీ కలిసి ఏం చేయాలా అనేది నిర్ణయిస్తాము. యాక్చువల్ గా మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇటీవల కాలంలో ఒక లేఖ రాసాము. ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకోవాలి, మాట్లాడాలా అని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్, ఇలాంటి కేసు ఈ కేసు మాత్రమే కాదు, నేను ఇందాక ప్రస్తావించాను. ఒక ఎస్ఐ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు 100 నెంబర్ ఫోన్ చేయండి అంటారు. ఎవరైనా మహిళ రక్షణ కావాలి అంటే, లేదు ఇంకేదైనా క్రైమ్ జరిగింది, ఆ 100 నెంబర్ కి చేస్తే రెస్పాండ్ అవ్వలేదు ఏలూరులో, ఆమె ఒక మహిళ అత్యాచారానికి గురైందంటే మీరు యాక్షన్ తీసుకున్నారా? ఇంతవరకు కనీసం ఒక మెమో ఇచ్చారా పోలీస్ స్టేషన్ కి? ఎందుకు మీరు హ్యాండిల్ చేయలేదు, మీకు ఫోన్ వస్తాయి అనేటటువంటివి. అందుకని ఇలాంటి ఇష్యూస్, సో మెనీ ఇష్యూస్ ఉన్నాయి. అధికారులు హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇంటర్వ్యూ దొరికినట్లయితే మేము అన్ని మహిళా సంఘాలు కూడా కలిసి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడ మన రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేటటువంటి విషయం, అట్లాగే అన్ని సంఘాలని కూడా పిలిచి మాట్లాడమని చెప్పేసి అడిగాం. మీరు ఏ నిమిషంలో పిలిస్తే ఆ నిమిషంలో రెస్పాండ్ అయ్యే లక్షణం పోయిందండి. వచ్చిన చిక్ ఏంటంటే, నాకు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడున్నంత వరస్ట్ పరిపాలన, ఇప్పుడు అంటే ఇంత ముందు కాదా అండి అనొచ్చు, దాని కొనసాగింపు నడుస్తుందండి. మార్పు కనిపించడం లేదు. మార్పు కనిపించడం లేదని నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, మేము ఒక ఇంటర్వ్యూ అడిగితే అట్లీస్ట్ దానికి ఇవాళ కాకపోతే ఇంకో వారం రోజుల్లోనైనా అరేంజ్ చేసే పద్ధతి ఉండాలి, రెస్పాన్స్ ఉండాలి. బట్ ఏం జరుగుతుందో తెలుసా అండి, ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ ఇస్తే వెళ్ళి గంటల వేచి చూడాల్సినటువంటి ఒక పరిస్థితికి నెట్టబడుతున్నాం. మేబీ పని లేక ఖాళీగా కూర్చున్నామా, లేకపోతే మా సొంత పనుల కోసం వెళ్తున్నామా? మేమని కాదండి, ఈ రోజు సిస్టమ్ మారిపోయింది అంటున్నాను. నేను వచ్చిన మొదట్లో లేదు, ఒక 10-12 ఏళ్ల క్రితం ఈ రకమైనటువంటి పరిస్థితి సెన్సిటివిటీ పోయింది అనుకోవాలా? ఏమండి, పాలకులకి సెన్సిటివిటీ పోయింది అనుకోవాలా? ఎస్ యాక్చువల్ గా ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఒక వన్స్ మా ఓట్లు వేశారు అంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనేటటువంటి ఒక మొద్దు చర్మం ఈ రోజు ఏర్పడింది అనేటటువంటిది మేమైతే అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి మేము ఏం చేస్తామంటే, డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మేము మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు తెలుసుకోవడానికి, కొన్ని యాక్ట్ చేయడానికి, కొన్ని ఏమైనా పాలసీస్ లో మార్పు చేసుకోవడానికి వీలవుతుందా అనుకోవడానికి వీలవుతుంది. డెమోక్రసీలో అదొక భాగంగా చేసుకోగలిగితేనే వాళ్ళు డెమోక్రటిక్ గా వ్యవహరించగలిగే పరిస్థితి ఉంటుంది. మరి దానికి భిన్నంగా ఏం చేస్తున్నారు? ఏదైనా మాలాంటి వాళ్ళ మాకు యాజిటేషన్ రోడ్డు మీదకి వస్తే మా మీద కేసులు పెట్టేటువంటి పద్ధతి ఏమిటి? ఈ కేసులు, తప్పుడు కేసులు పెడుతున్నటువంటి పోలీసుల మీద మీరు తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పేసి పోలీసులు నివారణ చేయాల్సిన గవర్నమెంట్ వాళ్ళకి ఏం తెలియనట్లు, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నట్లు నటిస్తున్నాయి. మొన్న లోకేష్ సారీ కామ్రేడ్స్ అని ఒక ట్వీట్ పెట్టినట్టున్నాడు కదండి. సారీ కామ్రేడ్స్ అనబోయే ముందు మేమేమంటున్నాము అంటే, మీరు పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండాలి అని ఒకటి. ఇప్పుడు కూడా అక్కడక్కడ నడుస్తూనే ఉన్నాయి. రెండు ఏమిటి అంటే, ఇప్పుడు ఇంకోసారి ట్విట్టర్ ఉంది, ఖర్చు లేదు, ఇంకోసారి సారీ చెప్తాడు ఆయన. మేము అడిగేది ఏమిటి అని చెప్పేసి అంటే, మీరు కొత్త గవర్నమెంట్ గా ఏర్పడిన తర్వాత ప్రజలు చాలా హోప్ఫుల్ గా మీకు ఓటు వేశారు, దాన్ని గమనించాలి. మీ మీద ప్రేమ కంటే కూడా అవతల చేసిన పని, ఆ గవర్నమెంట్ పాలన సరిగ్గా లేదు అనే దాంతో ఈ గవర్నమెంట్ పోవాలా అనేటటువంటి ఒక ఓవర్ హెల్మింగ్ ఆకాంక్షతో మీకు ఓటు వేశారు. మీరు ఎలా ఉండాలి? ప్రజల ఆకాంక్షల్ని వినాలి. సో ఈ రోజు పత్రికల్లో ఈ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు దీని మీద యాక్షన్ ఏమిటి, ఏం తీసుకుంటుంది ప్రభుత్వం? మాలాంటి వాళ్ళు గొంతు విప్పక ముందే మీరు యాక్షన్ తీసుకోండి అని మేము అడుగుతున్నాం. అప్పుడు ప్రజలకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ దగ్గరికి వస్తారు, చెప్పడానికి వింటారు. వాళ్ళు మేము వెళితే ప్రభుత్వం స్పందిస్తుంది అనేటటువంటి గౌరవం పెరుగుతుంది. ఆ గౌరవాన్ని పెంచుకుంటారా? లేకపోతే ఒకవైపు ఏమో మీరు మేము అది చేస్తాం, ఇది చేస్తామని చాలా భారీగా ప్రకటనలు ఇస్తారు. అంటే పెట్టుబడుల వేటలో మహిళల సమస్యలు కానీ మిగతా ప్రజా సమస్యలన్నీ కూడా మూలన పడిపోతున్నాయని అనుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక.
అది వాళ్ళు చెప్పాల్సిన రోజు వాళ్ళే. అంటే ఏ రివ్యూ చూసినా ఏ మీటింగ్ చూసినా హడావుడి, అర్జెంట్ గా పెట్టుబడులు రావాలి, అర్జెంట్ గా సంపద పెంచాలి. అంటే ఇవన్నీ పెంచాలి అంటే ఇప్పుడు మహిళల హక్కులు లేకపోతే ప్రజలకు సంబంధించిన దైనందిన సమస్యలు ఇవన్నీ కూడా వాళ్ళు అంటే డీల్ చేయాలి అనేది కూడా ఉండాలి కదా పాలకుడికి. అది మీ ఇప్పుడు బోటాళ్ళే మేము ఒక చెప్తూనే సూచన అవుతుంది. మేము ఒక సూచన చేశామండి హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చిన పిటిషన్ లో. గంజాయి 100 రోజుల్లో అరికడతామని చెప్పారు కదా. 100 రోజుల్లో అరికట్టాలంటే పోలీస్ వల్ల ఒక్కటి మాత్రమే అవుతుందా? ప్రజల సహకారం తీసుకోవాలి కదా. అంతే ఆ కదా. ప్రజల్లో మహిళలు 1 కోటి మంది డోక్రా మహిళలు ఒక సంఘటితమైన శక్తిగా ఉన్నారు. మాలాంటి వాళ్ళ సహాయము సలహా తీసుకుంటే మీకేదో ప్రమాదం వస్తుంది అనుకుంటే వదిలేయండి. కానీ డోక్రా మహిళలు మీరు ఇన్వాల్వ్ చేయాల. ఇప్పుడు అరకులో ఏఎస్ఆర్ జిల్లాలో గ్రామాల్లో కమిటీలు వేశారట. ఆ కమిటీలో అగైన్ అధికారులు ఉన్నారు తప్ప ప్రజలు లేరు. ప్రజలు లేకుండా ప్రజలకు కావాల్సినటువంటి వాళ్ళు చెప్పేది వినకుండా వాళ్ళు ఏం చేయాలో చెప్పకుండా నేను ఒక స్టోరీ పదే పదే చెప్తుంటా. మేము జంగారెడ్డిగూడెంలో ఒక అక్రమ సారణ గురించి మేము ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ ఇచ్చిన మహిళల భర్తల మీద గంజాయి కేసు పెట్టారండి. అదే ఇప్పుడు కూడా అందుకు భిన్నంగా ఉందనే నమ్మకం మాకు కలిగించండి. గ్రామాల్లో అక్రమ మద్యం అమ్ముతున్నారు. ఇప్పుడు స్టిల్ జగన్ గవర్నమెంట్ పోయింది, పెద్ద ఎత్తున ఆ మద్యం ఈ మద్యం అనే కథలు వచ్చినాయి కదా. మీరు గ్రామాల్లో ఉన్నటువంటి అక్రమ మద్యం అక్రమ అవుట్లెట్స్ నుంచి అమ్ముతున్నారు, వీటిని కంట్రోల్ చేయండి అని నేను అడిగాను ఎక్సైజ్ మినిస్టర్ ని, కొత్త ఎక్సైజ్ మినిస్టర్. ఏం నో యాక్షన్. మాకు ఎలా నమ్మకం వస్తుంది? మీరు కనీసం మేము అడిగినందుకైనా కొన్ని చోట్లైనా పోలీస్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నో వీటన్నిటిని మీరు రద్దు చేయండి అని అడుగుంటే కొత్త గవర్నమెంట్ సెన్సిటివ్ గా ఉంది ప్రజెంట్ ఎడలా అని చెప్పేసి మేము అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఉద్యమకారుల మీద కానీ జర్నలిస్టుల మీద కానీ వాళ్ళ కోపం వస్తే చేసేది అదే జోక్ చెప్తారు కదా, అది గంజాయి ప్యాకెట్ జేబులో పెట్టి కేసు పెడతారని చెప్పేసి. ఎవరైనా సరే పబ్లిక్ ఎవరినైనా సరే ఇరకాటంలో పెట్టాలి అంటే వాళ్ళని వేధించాలి అంటే అలా మనం ఏమీ చేయలేమండి. అందుకని ఈ కేసు కానీ మన రాష్ట్రంలో జరిగే వాటన్నిటి మీద మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. అన్ని మహిళా సంఘాలు కూడా కలవాలనుకుంటున్నాము. మా వాయిస్ వినాలి అని అనుకుంటే, మా వాయిస్ అంటే అది ప్రజల వాయిస్ అని మేము అనుకుంటున్నాం. మాకేమి ఎవరికి సొంత కేసులు లేవు ఏ మహిళా సంఘం నాయకులకి. మా సొంత కేసుల మీద మేము పైరువేలకు వెళ్ళడం లేదు. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న మహిళల కేసులు ఏంటి, అవి ఎంత జాప్యం చేయబడుతున్నాయి, ఏ రకంగా రాజీలు చేస్తా ఉన్నారు, రేప్ విక్టిమ్‌ని రక్షించకుండా రాజీలు ఏంటండి చూడండి. మీరు తిరుపతిలో ఒక ముసలమ్మ, మీరు ఒంటరి మహిళలు చాలా టార్గెట్ చేయబడుతున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు చాలా టార్గెట్ చేయబడుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు చాలా టార్గెట్ చేయబడుతున్నారు. వీళ్ళకి మీరు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా అని మేము అంటున్నాము. కనీసం బయటకు వచ్చిన కేసులో కాంప్రమైజెస్ చేస్తున్నారు. మీరే కాంప్రమైజెస్ చేస్తున్నారు. నా దగ్గరికి వచ్చిన కొన్ని రిపోర్టులో అధికార పక్షమే కాంప్రమైజ్ చేసినటువంటివి ఉన్నాయి. మీరే కాంప్రమైజ్ చేశారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. సో వి వాంట్ ఏ చేంజ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ అండి రమాదేవి గారు. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.